సో హే బాయ్స్, రీసెంట్గా అయితే చోడేపల్లిలో అయితే జాతర జరిగింది. ఇంకా నేను కూడా జాతరలో బాగా ఎంజాయ్ చేద్దామని చోడేపల్లికి అయితే వచ్చేసినాను. నేను వచ్చింది ఈవినింగ్ వచ్చినాను. ఇంకా తెలిసిందే కదా, చోడేపల్లి యూత్ అంతా చోడేపల్లిని ఒక ఆట ఆడిచ్చేసినారు. చూడండి ఒగోళ్ళు ఎట్లా క్లాస్ అన్నారు డాన్స్ లో. మీ ఊర్లో కన్నా జాతర జరిగితే మీరు కూడా ఇట్లా చేస్తారో చేరో కామెంట్ చేసేయండి. నేను కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసినాను, కానీ నేనేం వీడియోలు తీసుకోలేదు. ఎందుకంటే నాకు వీడియోలు తీసేవాళ్ళు ఎవరు లేరు. అందరూ ఎవరెవరు పనిలో వాళ్ళు డాన్స్లు వేసుకుంటున్నారు. ఇంకా అమ్మవారిని ఊరేగింపుకి తెచ్చింటే ఊరేగింపు చూసుకొని మేమైతే ఇంటికి వచ్చి పనుకునేసినాము. ఇంకా తెల్లారితో లేయంగానే మేక కాళ్ళు అయితే కలుస్తున్నాము. ఇంకట్లే ఇంట్లో వంటకి నీళ్ళు లేవంటే పోయి నీళ్ళు తెచ్చేకైతే బయలుదేరేసినాము. ఇంక టిఫిన్ వచ్చేసది. ఇంకా సాయంత్రం అయ్యేకాటికి మా బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు, అన్నోళ్ళు, అక్కోళ్ళు అందరూ గెరిగిలు ఎత్తుకొని గుడికాటికి అయితే బయలుదేరేసినారు. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని కొంచెంసేపు తర్వాత మళ్ళీ సాయంత్రం జాతరలోకి అయితే వచ్చేసినాం మేము. ఈడ జాతరలో అయితే అస్సలు గ్యాపే లేదు. యాడికాడు స్వీట్ అంగిళ్ళు ఏమేమో అంగళ్ళంతా పెట్టుకునేసినారు. ఇంకా చౌడేశ్వరి అమ్మవారి గుడి దగ్గర ఇక్కడ జైంట్ వీళ్ళు అండ్ అట్లనే రంగుల రాట్నం పెట్టుకుంటే అన్ని ఒక రౌండ్ ఎక్కేసి మేమైతే ఇంటికి బయలుదేరేసినాము. జాతర అయిపోయిన మరుసటి రోజు అయితే వాన అయితే భయంకరంగా పడింది చోడేపల్లిలో. మీ ఊర్లో కూడా వాన పడిందో లేదో కామెంట్ చేసేయండి.